తుక్కాపురం గ్రామం, ఆత్మకూరు మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా మాది. సార్, బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి నోచుకుంది సార్? బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా ఊరు చాలా అభివృద్ధిలో ముందున నడిచింది. మేము మాజీ ఎమ్మెల్యే గారికి మా ఊరు రికార్డు ఇచ్చింది. ఎలక్షన్లో అన్ని మండలాల్లో మా ఊరే ఫస్ట్ ఓటర్ బ్యాంకులో టీఆర్ఎస్. అట్లాగనే సార్, మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడున్న సర్పంచ్ అంటే మాజీ అంటే దయాల రాజు. ఇక అది ఏమంతా అభివృద్ధి చేయలే, అభివృద్ధి పనులు ఏం లేదు. అట్లాగనే సార్, మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్? ఎమ్మెల్యే ఓడిపోవటం కారణం అంటే అది ఎమ్మెల్యే కాడ 2 సార్లు టర్న్ అయింది కనుక 3వ సారి ఒక్కసారి ఎప్పుడు ఆమెకైనా అని ఉద్దేశంతో ఓడగొట్టారు అంతే. ఎప్పుడు ఒకరికైనా మార్స్తే గెలుస్తుంది, ఖచ్చితంగా గెలిచేది ఇక్కడ. అట్లాగనే సార్, బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు ఏమేమి మీకు గ్రామానికి అందించారు సార్? ఎమ్మెల్యే గారు మాకు చాలా అభివృద్ధి చేసింది. సీసీ రోడ్లు కానీ, ఎమ్మెల్యే ఫండ్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, రైతులకు ఏ ఇబ్బంది అయినా వచ్చేది, చూసుకునేది పోయేది. అట్లాగనే సార్, బీఆర్ఎస్ హయాంలో ఐకేపీ సెంటర్లు కానీ, రైతు బంధు ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇంతవరకు వేయలేదు సార్. దీనిపైన రైతు బంధు కేసీఆర్ వాళ్ళ పుణ్యం వల్లనే రైతు బంధు సృష్టించింది కేసీఆర్. ఆయన ఉన్నంత కాలం వచ్చింది. వీళ్ళు రైతు బంధులు పెంచుతున్నారు. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత పెంచులేదు, ఉన్నదానే కట్టేశారు. అట్లాగనే సార్, మీ గ్రామంలో దళిత బంధు, బీసీ బంధు, యాదవుల గొర్రెలు ఎన్ని యూనిట్లు పంపిణీ చేసేవారు మీ గ్రామంలో? మా ఊళ్ళో యాదవుల గొర్రెలు పంపిణీ సరే ఎన్ని యూనిట్లు అనేది కొంచెం నాకు మర్చిపోయినా, చాలా చేశారు. ఊళ్ళో 30 దాకా 175 మంది చేశారు. 70% అయింది. యాదవుల గొర్రెలు వచ్చినాయి. రైతు బంధువులు బాగానే చేశారు. రైతు బీమా కూడా చనిపోయిన కూడా మంచిగా చేశారు. మాకు అంతా టీఆర్ఎస్ పరిపాలన చాలా బాగుండే. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు? దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు సార్? దళిత బంధు 4 ఇచ్చారు అనుకుంటా, ఇచ్చిండ్రు. బీసీ బంధు దగ్గరికి ఇచ్చారు మొన్న లక్ష రూపాయలు చొప్పున. అట్లాగనే సార్, అద్భుతమైన పథకాన్ని మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల ఇచ్చారు సార్ ఇక్కడ? అది కేసీఆర్ దయ. మాకు కేసీఆర్ వల్ల వచ్చినాక ఇంటింటికి నల్ల వస్తుంది. మాకు నీళ్ళు రాకపోయేది ఇక్కడికి, మా ఇంటికి, మా సొంత ఇంటికి నీళ్ళు రాకపోయేది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఫ్రీ నీళ్ళు ఎప్పుడు కూడా. అట్లాగనే సార్, బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా అయింది సార్? బీఆర్ఎస్ పాలనకు ఈ కాంగ్రెస్ పాలనకు రూపాయి కాస్మా ఫరాక్. అది కేసీఆర్ అంతే. అది మన తెలంగాణ రాష్ట్రాల్లో కేసీఆర్ నెంబర్ 1 ముఖ్యమంత్రి. గతాల నుంచి ఇప్పటిదాకా ఆయన. రేపు మళ్ళీ వచ్చినా కేసీఆర్ ఖచ్చితంగా వస్తుంది, అలా అనుమానం లేదు, సందేహం లేదు. అట్లాగనే సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా? బీజేపీ బీఆర్ఎస్ మా ఊళ్ళో ఇక్కడ వాళ్ళు అనుకుంటారు ఒకటే తప్ప కలర్ అనుకుంటారు తప్ప అది మాట వరకే అలా వంతు. రానున్న స్థానిక ఎన్నికలపైన మీరు మీ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు వీళ్ళు చేసే పనులల్లో కాంగ్రెస్ వచ్చిన కాంచెలే అంత తిరుమరుగా అయిపోయింది అంత రాష్ట్రం మొత్తం. రేపు జమిలీ ఎలక్షన్లో కూడా వాళ్ళకు సీట్లు కదా మా ఊర్లో. ఎక్కడ మండలం రావు చాలా సీట్లు. వాళ్ళ పరిపాలన బాగాలేదు, ఎక్కడ పోయినా అంతే. ఎమ్మెల్యే సాబు గెలిచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఒక్కసారి మా ఊరికి వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఇది చేసినా ముచ్చట్లేదు. ఎమ్మెల్యే సార్ చెప్పుకుంటున్నాను, ఇది చేస్తున్నా ఏం చేసినా అది దేనికి ఎరకగా. మాకైతే ప్రజలకు అయితే చేయంతగా చేసలేదు సార్. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు మీ గ్రామంలో ఎలా అమలవుతుంది? ఒక్కటే కరెంటు బిల్లు మాత్రం మాఫీ. 200 యూనిట్ల వరకు అంటూ అంతవరకు సక్సెస్ అయింది. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అంతవరకే. వేరే పనులు ఏం లేదు. ఉచిత బస్సు పైన సార్? ఉచిత బస్సు ఎవరు చేస్తుండు వాస్తవం ముఖ్యమంత్రి గారు. కానీ అది హైదరాబాద్లో జాబర్స్కు వేస్ట్ మహిళలే తిరుగుతారు తప్ప పని చేసుకున్నకి అది 25,000 ఇస్తే అయిపోయింది కదా మహిళలకు. ఆ ఒక్కటి ఎక్కడనే మోసం. అట్లాగని సార్, కాంగ్రెస్ పాలనలో ఇంద్రమీన్లు ఎన్ని వచ్చినాయి? బీఆర్ఎస్ పాలనలో డబల్ బెడ్రూమ్లు మీ గ్రామంలో ఎంతమందికి ఇప్పించారు సార్? బీఆర్ఎస్ పాలన డబుల్ బెడ్రూమ్ మా ఊళ్ళో రాలే, అది వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పాలన దొరకాలి. అట్లాగనే సార్, ధరణి పైన భూముల మీద ధరణి గురించి నాకు సరిగ్గా రాదండి. పోనీ రైతులకు ఏ విధమైనటువంటి మోటివేషన్ చేస్తారు సార్ మీరు? రైతులకు కేసీఆర్ నంత చెప్పే పరిపాలన బాగుండేది.
కరెంటు కానీ రైతు బీమా అట్లా ఇచ్చుకుంటూ పోతుంటే అందరూ సుఖంగా ఉండరు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అంతా ఇబ్బంది. అట్లాగనే స్థానిక ఎన్నికల్లో అధిష్టానం ఒకరు మిమ్మల్ని గుర్తించి సర్పంచ్గా చేయాలని చేస్తారా సార్? పార్టీ గుర్తింపు ఇచ్చి ఉండమంటేనే ఉంటుంది తప్ప ప్రత్యేకంగా పోయి పోటీ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? ఇక అది మా ఊరు చాలా వెనుకబడింది. ఇప్పుడు 30 సంవత్సరం మాకు గ్రామ పంచాయతీ ఏర్పడి ఇక్కడ కూరల పుల్లారం తుక్కాపురం ఉండే విడిపోయి 30 సంవత్సరం నుంచి కూడా ఎవరు చేసినా లేదు. ఒక వారాల రామిడి సర్పంచ్ రెండోసారి అయ్యాడు, బాగా చేసాడు కొంత, ఇంకంతవరకే. ప్లస్ మీ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సీసీ రోడ్లు కూడా సరిగా లేవు. ఎక్కడ జాప్యం జరిగింది సార్? 9 సంవత్సరాలు సీసీ రోడ్ల వల్ల ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినాయి. సీసీలో కొన్ని పోసినాము, 20 లక్షల సీసీలు పోసినాము, బిల్లులు రాలే. ఇంకా మాకు 20 లక్షల బిల్లు పెట్టినాము, మేడం ఓకే చేసింది, పనులు చేసినాము, డబ్బులు రాలే. అట్లాగనే సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఎన్నికలంటే మద్యం, డబ్బు, దీనిపైన మీరు యువకులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? రేపు ఎన్నికల్లో రేపు మన అదృష్టం కలిసి నాకు టికెట్ పట్టు అధిష్టాన్ని ఒప్పుకొని ఇస్తే గెలిస్తే మాత్రం మా ఊళ్ళో సస్యశ్యామలంగా మద్యపానం బంద్ చేపిస్తాం. మద్యపానం మా ఊళ్ళో చిన్నవి 1200-1300 ఓట్లు ఉన్నాయి. గల్లీకి ఒక బాధ ఉంది, ఒక గల్లీకి 2 వైన్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అది ప్రవేశపెట్టింది కేసీఆర్ కదా సార్? మరి పెట్టింది వాస్తవంగా పట్టించుకుంటారు ఎవరు? మీరైనా పట్టించుకుందని సార్? నేను దాని మీద ఖచ్చితంగా అది అట్లా తాగుడు వల్ల బండితో యువకులు కొంత కారణమై ఆగం చేస్తున్నారు అంతా. మద్యం అట్లాగనే డ్రగ్స్ పైన కూడా మీరు ఎలాంటి డ్రగ్స్ మీద కూడా ఊళ్ళో మాకు అట్లా డ్రగ్స్ లేదు కానీ అనుకుంటారు ఈ డ్రగ్స్ అలవాటు పెట్టుకోవద్దని, అది అలాంటిది లేదు ఇక్కడ. ఈ స్థానిక ఎన్నికల పైన మీరు మీ మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? రేపు మండలంలో ఎంపీపీ ఎలక్షన్లు అయినా జెడ్పీ ఎలక్షన్ అయినా టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలనుకుంటాం. కేసీఆర్తోనే. నా పేరు బాల నర్సయ్య, తుక్కాపురం గ్రామం, ఆత్మకూరు మండలం.